వివిధ ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లలో ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి ఈ 2500 రూపాయలు ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. గతంలో 500 రూపాయలే ఉండేది మా సప్లిమెంటరీ ఫీ అనేది. ఇవాళ 2500 రూపాయలు ఒక్కొక్క సబ్జెక్ట్ పైన వస్తుంది. ఇవాళ పిల్లలు ఇంట్లో కూడా తెలియకుండా వాడు ఒక్కొక్క సబ్జెక్ట్కి 10 సబ్జెక్టులు ఉంటే 25,000 రూపాయలు ఏ నుంచి తీసుకొస్తామని చెప్పి వివిధ స్లైస్ లాంటి ఎంపాకెట్ లాంటి అప్లికేషన్ స్టూడెంట్ లోన్ అప్లికేషన్లలో పైసలు తీసుకొని ఇంట్లో తెలియకుండా ఈ బండ్లను కుదబెట్టుకొని అప్పులు చేసి ఒక్కొక్కడు ఉరేసుకునే సిచ్యువేషన్ వరకు వస్తున్నది. అలా దయచేసి చాలా ఇంటర్నల్ ఇష్యూస్ అనేవి చాలా రైజ్ అవుతున్నాయి. దయచేసి ఏదైతే మెయిన్ ప్రైమరీ అమౌంట్ అయిన ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో దయచేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేను ఒకటే అడుగుతా అన్నా, దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు రిలీజ్ చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా. నేను అంతేకాదు ఇవాళ ఒకటే చెప్తున్నా, ఎంత తొందరగా వీలైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ నేను ఒకటే చెప్తున్నా, దయచేసి యు ఆర్ నాట్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ యు ఆర్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. లెటర్ ప్యాడ్లు ఎవరికండి కావాలి? నాకు అర్థమైతే లేదు. హూ ఆర్ యూ? నేను ఒకటే చెప్తున్నా, లెటర్ ప్యాడ్లు కానీ ఎమ్మెల్యే అవి ఇవి ఏముండవు. మీరు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా చేసుకోండి. ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలియడానికి కోసం వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పుకుంటారు. మీరు ప్రతి ఒక్కరిని అలో చేయాలి. బయట ఉన్న పిఏకి చెప్తున్నా, నేను ఇలా కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క పిఏకి చెప్తున్నా, బిడ్డ నేను ఒకటే చెప్తున్నా, నవ్వుకుంటానే ఖతం చేస్తాం బిడ్డ. నువ్వేమో అనుకుంటున్నావు ఏదో పిల్లాడు చూస్తుంటే ఏదో సరదా నవ్వుకుంటున్నాడేమో అనుకుంటున్నావు. నవ్వుకుంటానే ఖతం చేస్తాం నువ్వేమో అనుకుంటున్నావు. సక్రమంగా నీ పని ఏదో నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి, అంతే. నువ్వేం చేయకు. నేను ఇది ఒక మీడియా సమీక్షంలో నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి అలా మెడికల్ విద్యార్థినీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు పొందాలి. అతి ముఖ్యంగా కాకతీయ మెడికల్ కాలేజ్ కానీ ప్రతిమా మెడికల్ కాలేజ్ కానీ వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతిమా మెడికల్ కాలేజ్ కానీ ప్రతి ఒక్క విద్యార్థినీయులందరికీ ఈ అకాడమిక్ ఇయర్ వరకు మీ అందరికీ తప్పనిసరిగా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం, 5 నుంచి 10% ఏదైతే ఉందో ఎంజిఎం బ్లాక్ పనులు అతి త్వరలో పూర్తి చేయండి. ఏదున్నా సక్రమంగా మనం కొనసాగిద్దామని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి నమస్కారం.